సార్ మరొక అంశం ఏఐబి రిలీజ్ చేసిన ప్రిలిమినరీ రిపోర్టు పైలట్లు తప్పుపెట్టే విధంగా ఉండడంతో భారత పైలట్ల సంఘం విచారణ బోయింగ్ కంపెనీ ప్రయోజనాలను రక్షించే విధంగా రిపోర్టు ఉందా ఇందులో అమెరికా పాత్ర ఏంటి? అవునండి, ఇప్పుడు ఇది ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, అది భారతీయ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కింద పనిచేస్తుంది. ఇది మొన్న జూన్ 12న అహ్మదాబాద్లో క్రాష్ అయినప్పుడు 240 మంది 19 మంది చనిపోవడం జరిగింది, 270 దాకా. దీని మీద ఒక ప్రిలిమినరీ టెంపరీ రిపోర్ట్ ఇచ్చింది, ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రిపోర్టు పెద్ద వివాదాస్పదం అవుతుందండి. ఎందుకు నెల తర్వాత రిపోర్ట్ ఇంత హేస్టీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా ఇన్కంక్లూజివ్గా పూర్తి స్థాయిలో కాకుండా ఇద్దరు పైలట్ల మధ్యన ఎందుకు నువ్వు స్విచ్ ఆఫ్ చేసావు, ఇంధన స్విచ్ అని ఒక పైలట్ని అడిగితే ఏ పైలట్టో కూడా చెప్పలేదు, కో పైలట్టా మెయిన్ పైలట్టా అని. ఓకే, నేను ఆపలేదని ఆయన అనగానే మళ్ళీ అవి స్విచ్ ఆఫ్ మోడ్లోంచి రన్ మోడ్లోకి రావడం. ఇప్పుడు ఈ స్విచ్లు 2 ఇంజన్లని తీసుకోవడం జరిగింది ఏఏఐబి. ఈ 2 ఇంజన్లు రికవర్ చేసుకున్నారు అహ్మదాబాద్ అక్కడ యాక్సిడెంట్ సైట్లో. ఈ 2 ఇంజన్లో కూడా అక్కడ రన్ మోడ్లో ఉన్నాయి. అదో ప్రాంతం 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయినాయి. తర్వాత గాల్లో 2 సెకండ్ల వ్యవధిలో ఇది జరిగింది. 30 సెకండ్ల వ్యవధిలో మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది. అంటే ఏంటంటే మళ్ళీ ఈ బ్లాక్ బాక్స్లో అసలైన వివాదాస్పదం ఏంటంటే ఇది బోయింగ్ కంపెనీ. ఈ బోయింగ్ కంపెనీ ఇప్పటికే 209 ఎయిర్ క్రాఫ్ట్లో, బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో మనం వివిధ క్యారియర్స్ అంటే ఇండిగో నుంచి ఈ ఎయిర్ ఇండియా నుంచి వీటి దగ్గర ఉన్నాయి. ఇంకా 400 నుంచి 500 బోయింగ్ కొత్త విమానాలు రాబోతున్నాయి. ఆర్డర్ ఇచ్చాం మనం, టాటా కంపెనీయే ఆర్డర్ ఇచ్చింది. ఇంకా ఎయిర్ బస్సులు ఉన్నాయి. ఎయిర్ బస్సు బోయింగ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. బోయింగ్ అంటే అమెరికన్ అండి, ఎయిర్ బస్ అంటే యూరోప్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ బోయింగ్ ఇంట్రెస్ట్ కోసం పైలట్లు బలి చేశారా అనేది ఒక విచారణ. ఎందుకంటే ఈ కమర్షియల్ పైలట్ సంఘం ఇప్పుడు విచారణ వ్యక్తం చేసింది, పైలట్లు బుక్ చేయడం ఏంటి. నిజంగా చెప్పాలంటే ఈ రిపోర్ట్లో ఏంటంటేనండి, ఒక పైలట్ ఇంకో పైలట్లు అడగడం అది ఒక్కటే ఆపారు. అసలైన విషయం ఏమనాలి, అసలు రన్ ఆఫ్ మోడ్ ఇదేంటి అంటే 2018లో అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీ ఏం చెప్తుంది అంటే ఇలాంటి స్విచ్ ఆఫ్ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి అని చెప్పింది. మరి దాని ప్రకారం ఇప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయా, సాంకేతిక లోపమని చెప్పాలి కదా. ఆ దృష్టితో ఇది దర్యాప్తు జరుగుతుందా లేదా అనేది రిపోర్ట్ చెప్పలే. పైలట్లు తప్పిదం అన్నట్టు ఇప్పుడు బయటకు కనపడుతుంది. అంటే ఒక పైలట్ టెర్రరిస్ట్గా ఏదన్నా ఆత్మహత్య చేసుకున్నాడా అని కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. భయానకమైన దృక్పథం. ఎందుకంటే చాలా హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లు తప్పు చెయ్యరు. అది స్విచ్ ఆఫ్ మోడ్లో ముందు ఇక్కడ గ్రౌండ్ కంట్రోల్లో ఏటీసీ సెలెక్ట్ కంట్రోల్లో ఈ ప్రోటోకాల్స్ ప్రకారం జరగలేదే చెక్కింగు. ఎందుకంటే ఢిల్లీ నుంచి అది వచ్చింది. మొత్తం 48 గంటల ఈ ఫ్లైట్ మోడ్లో రికార్డింగ్స్లో అసలు ఈ బ్లాక్ బాక్సులు ఎక్కడికి వెళ్ళినాయి, అమెరికా వెళ్తే అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ కాంట్రవర్సీ వచ్చే లేదు ఇండియాలో అన్నారు. కానీ బ్లాక్ బాక్సుల్లో డౌన్లోడ్ చేసిన ఈ కేబుల్స్ అన్నీ ఇండియాకి సంబంధించినవి కాదు. ఏరోనాటిక్స్ ఇండియా లిమిటెడ్, భారత మిలిటరీ మంత్రిత్వ శాఖ కాదు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనే అమెరికన్ సంస్థ ఇచ్చిన కేబుల్స్ ద్వారా ఇది డౌన్లోడ్ అయినాయి. కాబట్టి అనుమానాస్పదం. ఎందుకంటే బోయింగ్ అనేది చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీ, ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో $1 బిలియన్ ట్రేడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బోయింగ్ సాంకేతిక లోపం అంటే కొన్ని $100 మిలియన్ ఈరోజు కంపెన్సేషన్ ఇవ్వాలి ఫ్యామిలీస్కి. దాన్ని తప్పించుకోవడానికి అది కుట్ర పంతుందా? అసలు ఈ బ్లాక్ బాక్సులు డౌన్లోడ్ ఇండియాలో అసలు స్వదేశీ కంపెనీ అమెరికా లేకుండా జరగాలి కదా, అదొకటి. తర్వాత ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం ప్రోటోకాల్స్ ప్రకారం ఈ దర్యాప్తు జరుగుతుందా? ఎటువంటిది చెప్పకుండా పైలట్లను నిందించే విధంగా ఈ రిపోర్ట్ కనపడుతుందండి. పైలట్లు అది మంచిది కాదు. ప్రిలిమినరీ రిపోర్ట్ ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, అంత తొందర ఏంటి? పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రెజర్ తెచ్చారా, ఒత్తిడి తెచ్చారా? బోయింగ్ ఏమన్నా ఒత్తిడి తెచ్చిందా? బోయింగ్ ఆర్డర్లకు ఏమన్నా ప్రమాదం ఉందా? ఎందుకంటే 787 అనే ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్లు అనేవి మనం కొన్ని 100 ఆర్డర్లు ఇచ్చాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల విమానాల ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ విమానానికి సాంకేతిక లోపం అంటే మొత్తం బోయింగ్ కంపెనీయే కొలాప్స్ అయిపోతుందండి. కాబట్టి బోయింగ్ కంపెనీ రక్షణ కోసం అమెరికా ఈ ఎఫ్ఏఐ ఏదైనా కేబుల్స్ డౌన్లోడ్ బ్లాక్ బాక్సుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇవన్నీ విస్తృతమైన దర్యాప్తు కావాలని ఈరోజు భారతీయ ప్రజలు కోరుకుంటున్నారండి. ఇది బోయింగ్ ఒక కార్పొరేట్ సంస్థల ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా ఉండదు. భారత పైలట్లని హింస, ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు కొన్ని వేల గంటల ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఉన్నారు. ఇంత ప్రోద్బలానికి గురయ్యే తప్పు కాదు. 2 పైలట్లు 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. అక్కడ పక్షులు లేవంటున్నారు. కాబట్టి అది
పైలట్ల తప్పిదం అనే విషయంలో ఇక్కడ ఆస్కారం లేదు. ఈ తప్పిదం అంతా సాంకేతిక లోపం, అది బోయింగ్ కంపెనీ లోపమై అయ్యి ఉండే అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దృష్టితోనే ఇది దర్యాప్తు కొనసాగాలని భారత పైలట్ల సంఘం అడగడంలో హేతుబద్ధంగా కూడా ఉంది. ఈ దర్యాప్తు కొనసాగాలని మనందరం కోరుకుందాం. ఓకే సార్, మరొక అంశం